చేసిన కేవలం 1300 కోట్ల రూపాయలని చెప్పేసి నిన్న చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన నిన్న వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి. సంక్రాంతి చేసుకునేటటువంటి పరిస్థితి లేదు, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ దాచుకున్నటువంటి జీపీఎఫ్ కావచ్చు, అంతేకాకుండా ఇతర సిపిఎస్కి సంబంధించి సరెండర్ లీవ్లకు సంబంధించి చాలా వరకు కూడా ఇవ్వలేదు. జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బు, దాంట్లో కేవలం 519 కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో మీ హయాంలో వాస్తవంగా చాలా వరకు కూడా అసలు జీపీఎఫ్ డబ్బు ఏమైపోయిందని అనేక చోట్ల కంప్లైంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బులు మా అకౌంట్లో లేవు, జీరో చూపిస్తుందని చెప్పేసి అనేక చోట్ల కూడా చెప్పినటువంటి పరిస్థితి, కంప్లైంట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో దీన్ని మీరు హర్షిస్తారా, స్వాగతిస్తారా? లేదు, ఎలాగూ మీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి రామారావు గారు కూడా దీన్ని వ్యతిరేకిస్తారా? రాజుగారు, ముందుగా మీకు అట్లాగే ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అట్లాగే ఛానల్ ప్రతినిధులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. రాజుగారు, మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర బడ్జెట్ ఈరోజు దాదాపు 2.5 లక్షల కోట్లకు పైన ఒక రాష్ట్రం బడ్జెట్గా 12 నెలల్లో ఖర్చు చేయాల్సినటువంటి అంశం ఉందండి. రెగ్యులర్గా మనం దాన్ని విభాగిస్తే ప్రతి నెలా కూడా 22 నుంచి 25 వేల కోట్ల రూపాయలు ఏదో ఒక పద్దు కింద ఖర్చు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. బకాయిలు గురించి మాట్లాడితే ఏ ప్రభుత్వమైనా ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ విధానం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులను తమ ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేసుకునేటువంటి విధానం ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి అంశం మనందరూ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. బకాయిల అంశంలో ఇది ఎక్కడి నుంచి ఈ సంస్కృతి మొదలైంది అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఉందండి. మనము 2014-19 కాలంలో చూసుకుంటే రైతులకు బకాయిలు, రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి 2 దఫాలు 2,60,000 రూపాయలు ఎగ్గొట్టినటువంటి సందర్భం. దాన్ని ఎందుకు ఇప్పటికి కూడా చెల్లించలేదు? చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి హామీ 2014 ఎన్నికలకు ముందు రైతులు రుణమాఫీ చేస్తామని, పూర్తిగా రుణమాఫీ చేస్తామని, దాన్ని మళ్ళీ 1,50,000 కుదించి దాన్ని 5 దఫాలుగా విభాగించి 5 దఫాల్లో 3 దఫాలు చెల్లించి 2 దఫాలు ఎగ్గొట్టారండి. అట్లాగే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి బ్యాంకులకు ₹1 కూడా కట్టద్దని చెప్పి తన 5 ఏళ్ల పాలన కాలంలో ₹1 కూడా విడుదల చేయకుండా డ్వాక్రా మహిళల యొక్క పరపతిని బ్యాంకుల దగ్గర ఇబ్బంది పెట్టినటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు. నేను ఇప్పుడు ఏమంటానంటే, ఈ రోజు వరకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఈ నెల 3వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలిపించింది, ఆందోళనకు పిలిపించింది. మరలా దీన్ని ఏదైనా సరే ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మరలా 27వ తేదీ, ఈ నెల 27వ తేదీ వరకు వాయిదా వేసింది. ఆ యొక్క ధర్నా ముంచుకొచ్చుతుంది. విద్యార్థుల్లో ఏదైతే అప్కమింగ్ ఏదైతే ఉందో జనరేషను, వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బోధపడితే తద్వారా కుటుంబాల్లో కానీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ వ్యతిరేకత ప్రభుత్వం మీద మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని దాంతో విడుదల చేశారు తప్ప మరొకటి కాదండి. నేనేమంటానంటే, ఈరోజు ఇంకా ఇప్పటికి కూడా 2,800 కోట్ల రూపాయలు ఏదైతే విద్యా దీవెన గత ప్రభుత్వం పెట్టింది, ఇది స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి మొత్తం ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి. అట్లాగే 1,100 కోట్ల రూపాయలు విద్యార్థులకు సంబంధించిన స్టూడెంట్స్కి హాస్టల్కి సంబంధించినటువంటి బిల్లులు బకాయిలు పెండింగ్లు ఉన్నాయి. వీటన్నిటికంటే మీరు చూస్తూ ఉన్నారు, మనం ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కూడా పెద్ద ఎత్తున మా బకాయిలు చెల్లించలేదు అని ఆందోళన చేపట్టినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సరే ఆరోగ్యశ్రీకి ఇప్పటికీ 632 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అది అత్యవసరమైనటువంటి సేవలకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదండి. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే డిస్కమ్లకు కూడా 2014-19 నుంచి ఆయన చేసినటువంటి బకాయిలు ఏయంటే 29,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బకాయిలను దాదాపుగా 86,000 కోట్ల రూపాయల దాకా ఆ బకాయిలను దాచిపెట్టి, అంటే ఆ పెండింగ్ పెట్టినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. అట్లాగే ఈరోజు చూస్తూ ఉంటే 1,19,000 కోట్ల రూపాయల దాకా ఈ ప్రభుత్వం 6.5 నెలల కాలంలో ఇప్పటికి అప్పులు చేసినటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ప్రతి నెలా కూడా ఆర్బీఐ బాండ్స్ను కొనేటటువంటి అంశంలో మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే విద్యుత్తు ఛార్జీలు ఏదైతే పెంపుతో పాటు రకరకాల పన్నులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పన్నుల భారం మోపిందండి ప్రజల మీద. ఇవి కాకుండా మనం చూస్తూ ఉంటే చాలా జుగుప్సాకరమైన అంశము, ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మాకు 5% ప్రత్యేకంగా వరద సెస్ను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించాలి, వరద ముంపు ప్రాంతాల్లో కానీ ఏదైనా సరే విపత్తులు సంభవించినప్పుడు అని చెప్పి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన అడిగినటువంటి అంశం మనం చూస్తాం. ఇప్పటికే పన్నులు తడిసి మోపడయి చాలా ఇబ్బంది పడుతుంటే ప్రజలు మరలా కొత్త రకమైనటువంటి పన్నులు. అట్లాగే పట్టణ ప్రాంతంలో నీటి శుద్ధీకరణ చేస్తామని, మురుగు కాలువలు,
ఇటు బాగు కోసం యూజర్ ఛార్జీలు పెంచాలనేటువంటి ప్రతిపాదన. ఈ కొత్త సంవత్సరం చూస్తామంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఒక్కొక్క కుటుంబానికి రమారమి 65,000 నుంచి 1,10,000 రూపాయల దాకా ఈ పాటికి తమ ఖాతాల్లో తమ అర్హులైనటువంటి ఆ పథకాలు ఏదైతే తల్లికి వందనమని పెట్టారు టీడీపీ వాళ్ళు, అమ్మఒడి, అట్లాగే రైతు భరోసా కింద కానీ, అట్లాగే వాహన మిత్ర కానీ, ఇట్లా రకరకాల పథకాల కింద నేరుగా వాళ్ళ ఖాతాలకు పేద వర్గాలకు జమ అయ్యేటటువంటి పరిస్థితి ఉండేదండి. కానీ ఈరోజు సంక్రాంతి వెలుగులు లేవు, నూతన సంవత్సర వెలుగులు లేవు. ఇది మాత్రం పల్లెల్లో కనిపిస్తున్నటువంటి అంశం. మస్తానరావు గారు చెప్పారు, పల్లెలకి తరలి వస్తున్నారు. ఎక్కడి నుంచి? పక్క రాష్ట్రాల నుంచి. అక్కడ పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులు పల్లెలకు తరలి వస్తున్నారు. దానివల్ల సంక్రాంతి శోభ సంతరించింది అనేటువంటి అవగాహన చేసుకోవటం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మనం మస్తానరావు గారిని నేను ప్రశ్నిస్తున్నానండి. అట్లాగే గ్రామాల్లో చూసుకుంటే ఈరోజు కొనుగోలు శక్తి క్షీణించి మీరు వర్తక వ్యాపార వర్గాలని కనుక మీరు ఎక్కడైనా సరే కనుక ఆ ప్రతినిధులను కనుక్కుంటే చెప్తారు గత సంవత్సరాల్లో ఏ విధంగా సామాన్య ప్రజానీకం, అట్లాగే మధ్యతరగతి పేదరిక వర్గాలు కొనుగోలు శక్తి ఎలా ఉండేది. ఈ రోజు రైతులు చెప్తా ఉన్నారు, రైతాంగం తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ రైతులకు అందాల్సినటువంటి సహాయం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే ఎక్కువ పెంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు ₹1 కూడా ఇవ్వలేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014-19లో చెల్లించాల్సినటువంటి 60,000 చెల్లించమనండి, రైతులు బాగుంటారు, సంతోషిస్తారు. అట్లాగే ఉద్యోగుల అంశం కూడా తన మనసులో మాట అని చెప్పేటటువంటి ఒక పుస్తకంలో ఉద్యోగస్తుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? విద్యుత్ శాఖలో 60% లంచగొండితనులు, లంచగొండు ఉద్యోగులు, అట్లాగే అవినీతి పరులు ఉన్నారని, రెవెన్యూ శాఖలో 62% ఉన్నారని, ఇట్లా శాఖాపరంగా ఎంత శాతం మంది ఉద్యోగులు అవినీతి పరులు లేకపోతే లంచగొండి తనం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారనేది చెప్పారు. ఉద్యోగుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం అదండి. ఉద్యోగుల పట్ల ఈరోజు విడుదల చేశారు. అంతా కూడా కాంట్రాక్టుల బిల్లుల విషయం కూడా ఏదైతే గతంలో కోర్టులకు వెళ్ళి టీడీపీ హయాంలో చేసినటువంటి కాంట్రాక్ట్ పనులకు తెచ్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని చెల్లించింది. మీరు చేసినటువంటి బకాయిలన్నీ చెల్లించింది. అట్లాగే 2.5 సంవత్సరాల కరోనా కాలాన్ని ఎదుర్కొన్నది, ప్రజలందరూ కాపాడింది. మరి ఈ అంశాలన్నీ కూడా మనం అవలోకనం చేసుకోవాలి. అట్లాగే చెప్పినటువంటి ప్రతి పథకాన్ని క్యాలెండర్ బేస్లో తారీఖుల వారీగా ఖచ్చితంగా ఆ తేదీకి డీబీటీ పద్ధతిలో వాళ్ళ ఖాతాలు జమ చేసి